చిట్చాట్లో కీలక విషయాలు వెల్లడించారు హెచ్ఎండిఏ కమిషనర్ సర్ఫరాజ్. హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ పడిపోయిందన్న వార్తలను ఆయన ఖండించారు. గతంతో పోలిస్తే ఈ ఏడాది రియల్ ఎస్టేట్ పెరిగిందని తెలిపారు ఆయన. అంతేకాదు హైడ్రా వల్ల రియల్ ఎస్టేట్ తగ్గింది అనడంలో వాస్తవం లేదన్నారు. గత ఏడాదితో పోలిస్తే హైదరాబాద్ లో గణనీయమైన వృద్ధి జరిగిందని, అభివృద్ధి చెందుతున్న విధానాలు ఎఫ్డీఐ పెట్టుబడులను ఆకర్షించడం రియల్ ఎస్టేట్ రంగంలో వృద్ధిని మరింత పెంచిందన్నారు. ఆఫీస్ స్పేస్ ఆక్యుపెన్సీ పెరుగుదల, రెసిడెన్షియల్ అమ్మకాల్లో కూడా వృద్ధి నమోదు చేసుకుంది. మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులు, ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు, జంక్షన్ల అభివృద్ధి, రోడ్ల విస్తరణ సానుకూలంగా మారాయని తెలిపారు. ఈ ఏడాది ప్రథమార్థంలో 58,481 కోట్ల హౌసింగ్ విక్రయాలు జరిగాయని, ఇది 5 ఏళ్ల గరిష్టాన్ని నమోదు చేసిందని అన్నారు.